సినిమా రంగంలో 80% పైగా ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మన ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళమే. మనం ఎందుకు కూడా ఎక్కడా కూడా తక్కువ వాళ్ళు కాదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ మన వేదిక మీద ఉన్న మన బోధ సత్యనారాయణ గారు, మహానటి, రంగస్థలం ఇలాంటి సినిమాలు అద్భుతమైన పాత్రలు చేసి సీనియర్ నటులు ఉన్నారు. రాబోయే రోజుల్లో సినిమా రంగానికి మన ఉత్తరాంధ్రకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. 2011లో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఆడియో ఫంక్షన్ చేసింది నేనే. మన ప్రసాద్ గారికి తెలుసు. సినిమా రంగానికి సంబంధించిన ట్రైలర్ వేస్తూ ఆడియో ఫంక్షన్ చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాతో ఇక్కడ చేశాను. ఆ తర్వాత చాలా చేశారు. ఆ విషయం చాలా మన నరప్రసాద్ గారికి అందరికీ కూడా తెలుసు. నేను చేసిన నంది మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాకి 2 నంది అవార్డులు వచ్చిన వెంటనే వైజాగ్ ఫిలిం సొసైటీ నుండి వీరు ఆ సినిమాను ప్రదర్శించడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ చెప్తున్నానంటే విశాఖపట్నంలో టెక్నీషియన్స్ కానీ కళాకారులకు కానీ లోటు లేదు. ఉన్న లోటు అంతా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఇక్కడ లేకపోవడమే. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ అంటే హైదరాబాద్లో